బాగుంది బాగుందన్న నిజంగా బాగుంది ఎక్సలెంట్ సూపర్ ఉంది చాలా బాగుంది సూపర్ సినిమా బాగుందన్న. యాక్టింగ్ పరంగా జయకృష్ణ బాగా సినిమా చేశాడు. మంచిగా ఉంది, యాక్టింగ్ మంచిగా ఉంది. కొన్ని సీన్లలో మ్యాచ్ బాబుని చూస్తున్నట్టుంది. ఆ ఫైట్ సీన్స్ లో కొంచెం మ్యానరిజం బాబుని దింపేశాడు. ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాం. సినిమా అయితే బాగుంది, మోహన్ బాబు క్యారెక్టర్ కూడా బాగుంది. ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది. అసలు హీరోని చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారిని చూసినట్లే ఉంది. అసలు మూవీ అయితే ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికే ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడా చూడలేదు. ఈ ఫిలిం బాగా హిట్ అవుతుంది. అసలు ఫైట్ సీన్ చూస్తే అసలు నాకు మహేష్ బాబు గారిని చూసినట్టే ఉంది. మహేష్ బాబు గారిని చూసినట్టుంది. అసలు మూవీ సాంగ్స్ కానీ, సినిమా యాక్షన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ అసలు అద్దరగొట్టాడు హీరో. ఈ హీరో చాలా సినిమాలు చేస్తాడు. మహేష్ బాబు గారు లాంటి పేరు వస్తుంది, సూపర్ స్టార్ అనే పేరు కూడా వస్తుంది. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పటి రోజు అమ్మాయిలకి లవ్ స్టోరీ చాలా నచ్చుతుంది. ఇది మూవీ బాగుంది. థ్యాంక్ యూ. చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికనో లవ్లైనా బ్రేకప్ అయిన ఆఖరికి ముసలు కూడా ముఖ్యంగా సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూడండి, మీ అందరూ నచ్చుతుంది. జయకృష్ణ బ్రో, గ్రేట్ బ్రో, థ్యాంక్స్ యూ అన్న. ఇప్పుడే చూశాను శ్రీనివాస మంగాపురం. నిజంగా ఫస్ట్ సినిమానే బ్లాక్ బాస్టర్ కొట్టారనమాట జయకృష్ణ. నిజంగా ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ గారు, తర్వాత మహేష్ బాబు గారు, మరో తరంలో మటుకు జయకృష్ణ గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు అనమాట వాళ్ళ ఫ్యామిలీని. సో ఫస్ట్ సినిమాలో అనిపించదు అనమాట. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అసలు ఆ లుక్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా, లవ్ స్టోరీ పరంగా అజయ్ భూపతి గారు అయితే ఒక మంచి కంటెంట్ అనమాట. ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ మంగళవారం తర్వాత ఈ సినిమాతో అసలు ఆ సాంగ్స్ కానీ, ఆ విజువల్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. ఆ మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయితే చాలా ప్లస్ పాయింట్ అనమాట సినిమాకి అనమాట. లవ్ స్టోరీని చాలా డిఫరెంట్ గా చూపించారనమాట ఆర్ఎక్స్ హండ్రెడ్ లో. సో శ్రీనివాస మంగాపురం బ్లాక్ బాస్టర్. జై భూపతి గారి ఫిలిం అండి, జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాం. శ్రీనివాస జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది భయ్య. శ్రీనివాస మంగాపురం అట్ పర్ఫెక్ట్ ప్రాపర్ ఎంట్రీ ఫర్ ఘట్టంనేని జయకృష్ణ గారికి. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా ఉంది ఫిల్మ్. ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ కుమార్ గారిది కావచ్చు. అండ్ విజువల్స్ స్టన్నింగ్ ఉంటాయండి. ఓపెనింగ్ ఫ్రేమ్ నుంచే అజయ్ భూపతి గారి మార్క్ అండ్ పర్ఫెక్ట్ బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ విజన్, కంపోజిషన్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ షాట్ డిఓపి గారు, డైరెక్టర్ విజన్ పర్ఫెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుని కరెక్ట్ గా ఇచ్చాడు. విజువల్స్ రెండారు ఇంట్రెస్టింగ్ ఉంది, ఎంగేజింగ్ ఉంది. అంటే దట్ ఫ్యామిలీ ఫిలిం. పర్ఫెక్ట్ రషా తడాని గారి, మన ఓల్డ్ హీరోయిన్ గారి అమ్మాయి ఇంట్రడ్యూసింగ్ ఫిల్మ్. అండ్ మన మహేష్ బాబు గారి బ్రదర్, సన్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడు అండ్ నెక్స్ట్ జనరేషన్ వారసుడు మహేష్ బాబు గారి లుక్ కానీ, అంబియన్ కానీ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది మనకి. సేమ్ టు సేమ్ యాజ్ జయకృష్ణ గారి యాక్షన్ పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ డైలాగ్ డెలివరీ డిక్షన్ దగ్గర కానీ బాబీ గారిని యాజ్ ఇట్ ఈజ్ రిప్రజెంట్ చేసినట్టు, రిక్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఫిలిం కి. చాలా బాగుంది. శ్రీనివాస మంగాపురం, మోహన్ బాబు గారి క్యాటరైజేషన్ న్యూ, డిఫరెంట్, న్యూ ఎరా, న్యూ లుక్ లో క్యాటరైజేషన్, ప్రెజెంటేషన్ చాలా బాగుంది స్క్రీన్ లో. మస్ట్ వాచ్ అండి. నరేష్ గారు చేసిన క్యారెక్టర్ టూ డిఫరెంట్. చాలా బాగుంది ఫిల్మ్, ఫ్యామిలీతో చూడొచ్చు ఫిల్మ్. అన్న ఇప్పుడే శ్రీనివాస మంగాపురం అనే సినిమా చూసిన. నిన్నటి వరకు హరే కృష్ణ అనుకుంటే బతకటోని, కానీ జయకృష్ణ పర్ఫార్మెన్స్ చూసుకొని నిజంగా టిఎఫ్ఐ మరొక హీరో ఫ్యాన్ అని చెప్పుకుంటా నేను. అసలుకి మా నాన్న చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాను, మా అన్న చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాను, కానీ నేను మాత్రం జయకృష్ణ ఫ్యాన్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నా. కానీ టిఎఫ్ఐ లో ఒక్కడే ఒక మహేష్ బాబు అని చెప్పేసి చెప్తారు, కానీ నిజంగా ఘట్టమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మహేష్ బాబు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తామన్నా నిజంగా అసలుకి చేస్తుంది యాక్షన్ ఎవరు, జయకృష్ణనా లేకపోతే మహేష్ బాబు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతాము. ఓవరాల్ గా చెప్తున్నా, సినిమాకి ప్రాణం పోసింది అయితే నిజంగా మోహన్ బాబు గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మళ్ళా విలనిజం అంటే ఏదో చూపించండి ఈ సినిమాలో. జీవి ప్రకాష్ అన్న మ్యూజిక్ అంటే నీకు తిరుగులేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసినావు. అజయ్ భూపతి గారు, మీ డైరెక్షన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా టిఎఫ్ఐ లో ఫస్ట్ సినిమా 100 కోట్లు కొట్టిండని ఎవరైనా ఉంటే అది జయకృష్ణ పేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా మాత్రం బాగుంది. హీరోని గురించి వస్తే మాత్రం రాషా, మీ అమ్మ నిజంగా బాలకృష్ణ సినిమా బంగారు బుల్లోడ్తో బాలకృష్ణకి ఇట్టించింది. నువ్వు జయకృష్ణకి అయితే మరొక ఇట్టిస్తావు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ.